ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె యొక్క సహనం. ఆ షాప్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క తక్కువ ధరలు. ఆ ఫోన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క బ్యాటరీ లైఫ్. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వాట్ సెట్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ అపార్ట్ ను ఉపయోగిస్తాం. ఒక వ్యక్తిని లేదా వస్తువును ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాట్ సెట్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ అపార్ట్ ను ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క ప్రత్యేకతను హైలైట్ చేయాలనుకున్నప్పుడు లేదా ప్రశంసించాలనుకున్నప్పుడు మనం వాట్ సెట్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ అపార్ట్ ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె యొక్క సహనం. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె యొక్క సహనం. వాట్ సెట్స్ హర్ అపార్ట్ ఈజ్ హర్ పేషెన్స్. వాట్ సెట్స్ హర్ అపార్ట్ అంటే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే హర్ పేషెన్స్ అంటే ఆమె యొక్క సహనం. పేషెన్స్ అంటే సహనం. దీని అర్థం ఏమిటంటే ఇతరులతో పోల్చినప్పుడు ఆమెకు సహనం ఎక్కువ. ఆ ప్రత్యేకతను హైలైట్ చేయడానికి లేదా ప్రశంసించడానికి మనం ఇక్కడ వాట్ సెట్స్ అపార్ట్ అనే ఈ ఫ్రేజ్ను ఉపయోగించాం. వాట్ సెట్స్ హర్ అపార్ట్ ఈజ్ హర్ పేషెన్స్ అంటే ఆమెను ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది లేదా ఆమెను భిన్నంగా నిలబెట్టేది ఆమె యొక్క సహనం. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా నిలబెట్టేది అతని యొక్క చేతి రాత. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా నిలబెట్టేది అతని యొక్క చేతి రాత. వాట్ సెట్స్ దట్ స్టూడెంట్ అపార్ట్ ఈజ్ హిజ్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ అంటే చేతి రాత. వాట్ సెట్స్ దట్ స్టూడెంట్ అపార్ట్ అంటే ఆ విద్యార్థిని ప్రత్యేకంగా నిలబెట్టేది హిజ్ హ్యాండ్ రైటింగ్ అంటే అతని యొక్క చేతి రాత. దీని అర్థం ఏమిటంటే అతని యొక్క చేతి రాత ఇతరుల కంటే బాగుంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకతను హైలైట్ చేయడానికి లేదా ప్రశంసించడానికి మనం వాట్ సెట్స్ అపార్ట్ అనే ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆ షాప్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క తక్కువ ధరలు. ఆ షాప్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క తక్కువ ధరలు. వాట్ సెట్స్ దట్ షాప్ అపార్ట్ ఈజ్ ఇట్స్ లో ప్రైసెస్. వాట్ సెట్స్ దట్ షాప్ అపార్ట్ అంటే ఆ షాప్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే ఇట్స్ లో ప్రైసెస్ అంటే దాని యొక్క తక్కువ ధరలు. అంటే ఇతర షాపులతో పోల్చినప్పుడు ఆ షాప్లో ధరలు తక్కువగా ఉంటాయి. అదే దానిని ఇతర షాపుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆ అబ్బాయిని
ప్రత్యేకంగా నిలబెట్టేది అతని యొక్క డ్రాయింగ్. వాట్ సెట్స్ దట్ బాయ్ అపార్ట్ ఈజ్ హిజ్ డ్రాయింగ్. డ్రాయింగ్ అంటే బొమ్మలు గీయడం. వాట్ సెట్స్ దట్ బాయ్ అపార్ట్ ఈజ్ హిజ్ డ్రాయింగ్ అంటే ఆ అబ్బాయిని ప్రత్యేకంగా నిలబెట్టేది అతని యొక్క డ్రాయింగ్. ఆ ఫోన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క బ్యాటరీ లైఫ్. ఆ ఫోన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క బ్యాటరీ లైఫ్. వాట్ సెట్స్ దట్ ఫోన్ అపార్ట్ ఈజ్ ఇట్స్ బ్యాటరీ లైఫ్ అంటే ఆ ఫోన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యొక్క బ్యాటరీ లైఫ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె యొక్క డ్యాన్స్. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె యొక్క డ్యాన్స్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.